నువ్వు నా పక్కనే ఉంటే నేను ఏదైనా గెలవగలను, ఎన్ని కష్టాలైనా దాటగలనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ అది బయటికి చెప్పలేను. నువ్వంటే నాకు ఇష్టమే అనిపిస్తుంది అభి. అది ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. నిన్ను దూరం పెట్టడం నాకు కష్టంగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో తప్పటం లేదు. నీపై కోపం నటిస్తూ ఉంటున్నానే కానీ అభిమానం దాచుకోలేకపోతున్నాను. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు చేసే పనులు, నీ మంచితనం, మానవత్వం ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నా చిన్ననాటి స్నేహితురాలే గుర్తొస్తుంది. తనే నువ్వైతే ఎంత బాగుండేదో అనిపిస్తూ ఉంటుంది అభి. ఎద్దు పారిపోయిందని ఏవి ఎరగని గాడిద చేత దున్నించినట్టు ఈ ముగ్గులేసి ఈ అభి మేడం ఎక్కడికి పోయిందో కాని ఆవిడ కోసం మనం నడుం వెరగొట్టుకునే కర్మ పట్టింది మనకి. ఆ అభి ఉండుంటే తనే ఇవన్నీ చూసుకునేది, మనకి పని చేసే కర్మ తప్పేది. సరిగ్గా సమయం చూసుకుని మనకి తిప్పలు పెట్టిపోయింది. ఆడుతూ పాడుతూ ఇల్లంతా తిరగడమే కాని చీపురు పట్టి ఓడబడమే రాని మనకి ఈ పనులన్నీ చేసే దరిద్రం ఏంటో. అవునా ఐరేంద్రి, ఇంతకీ అభి ఎక్కడికి వెళ్ళిందంటావ్? నాకేమైనా దివ్య దృష్టి ఉందా వదినా? నీతో పాటే కదా నేను ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? అయినా తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? అది నిజమేలే. ఈ చిరాకులో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నా వదినా. సరేలే. అబ్బా, అయినా ఇక్కడ ఇలా బొంగని కూర్చుని వస్తూ ఎంతసేపు ఉంటాం కానీ త్వరగా కడిచి లోపలికి పోదాం కదా. ఇదంతా నా వల్ల కావడం లేదు. ఏమండి, లలిత, ఐరేంద్రి అందరూ రండి, హారతి తీసుకోండి. బావయ్య, రాజు రా. అమ్ము, ఈరోజు సంక్రాంతి పండగ కదా, ఏం వండమంటావు? అమ్ము చెప్పు. అత్తయ్య గారు, మీకెందుకు శ్రమ? ఈరోజు మేమే వంట చేస్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకు లలిత, నేనున్నాను కదా. పాపేదో పండక్కి కాస్త స్పెషల్గా తినాలనుకుంటోంది. వంట చేస్తానంటే వద్దంటారేంటి? నువ్వు చెప్పమ్ము, ఏం చేయమంటావు? వద్దు, నువ్వేం చేయొద్దు. ఏమైనా ఉంటే లలిత, ఐరేంద్ర చూసుకుంటారు. అది కాదండి. అమ్మా, ప్రతిరోజు నువ్వే వంట చేస్తుంటే వాళ్ళకెప్పుడొస్తుంది చేయటం? నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యో, నాకేమైందని మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? నిన్నేదో కాస్త దగ్గొచ్చింది, కాస్త రక్తం పడింది. అదేమైనా కొత్తగా జరిగిందా? తెలిసిన విషయమే కదా. ఆ మాత్రం దానికే ఇంత భయపడాలా? ఈరోజు బాగానే ఉన్నాను కదా. నేను వంట చేస్తానులేండి.